హలో ఎన్ఎస్ స్టార్స్, అందరికీ నమస్కారం. నేను మీ నందుశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు నందిని స్టూడియో. ఎస్, ఫైనలీ ఆ రోజు వచ్చేసింది. ఇవాళ నుండి మనం శ్రీకృష్ణ పరమాత్ముని జీవిత చరిత్రను మొదలు పెట్టబోతున్నాం. సో ఫోకస్గా వినండి. అప్పుడే క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి మథుర ఫ్రీ ట్రైన్ టికెట్స్ను గెలుచుకునే అవకాశం ఉంటుంది. సో ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి గివ్ అవే ఏంటో తెలుసుకోండి. ఓకే, నౌ లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ ఫస్ట్ ఎపిసోడ్. ఎపిసోడ్ 1, శ్రీకృష్ణుడి జననం. ముందుగా మనం శ్రీకృష్ణుడు భూలోకానికి అడుగుపెట్టిన కారణం ఏమిటో తెలుసుకుందాం రండి. శ్రీకృష్ణుడు భూలోకానికి వచ్చిన కారణం ఏమిటంటే ధర్మాన్ని స్థాపించడానికి మరియు అధర్మాన్ని నివారించడానికి వచ్చారు. చాలామంది రాజులు, అసురులు ధర్మాన్ని మరిచారు. అధర్మాన్ని ప్రకటించడం వల్ల మనుషులు చాలా కష్టపడుతున్నారు. సో శ్రీకృష్ణ అవతారంలో వాళ్ళు ధర్మాన్ని స్థాపించాలని, అధర్మాన్ని నివారించాలని మరియు భక్తుల రక్షణ కోసం శ్రీకృష్ణుడు భూలోకం రావడానికి ముఖ్య కారణం. ఇప్పుడు మనం శ్రీకృష్ణుడు ఎందుకు భూలోకానికి వచ్చారని తెలుసుకున్నాం. నెక్స్ట్ మనము కృష్ణుడు ఎవరికి జన్మించారో తెలుసుకుందాం. పురాణత కాలంలో మథురా నగరంలో ఉగ్రసేన అనే మహారాజు ఉండేవాడు. అతని కుమారుడు కంసుడు మథురా నగరానికి యువరాజు. అతను దయ, జాలి లేని క్రూరమైన జీవి. అతను తన తండ్రినే చెరలో బంధించి రాజ్యాన్ని పరిపాలించాడు. కానీ తనకి తన పినతండ్రి కూతురు దేవకి అంటే చాలా ప్రేమ మరియు అభిమానం. ఈ సమయంలో ఒక గొప్ప ఉత్సవం జరిగింది. మొత్తం నగరం పుష్పాలతో, దీపాలతో అలంకరించి ఆనందంతో, ఉల్లాసంగా మారిపోయింది. ఎందుకంటే కంసుని సోదరి దేవకికి మహాధర్మవంతుడు వసుదేవుడికి వివాహం జరుగుతుంది. రాజకుటుంబపు ఊరేగింపు వీధిలో సాగుతుండగా ప్రజలు హర్షధ్వానములతో పూల జల్లు కురిపించారు. మెరిసే ఆభరణాలు, నాజూకైన పట్టు చీరలో దేవకి అపూర్వ సౌందర్యంతో మెరిసిపోయింది. ఆమె పక్కన బలమైన మరియు తెలివైన యువరాజు వసుదేవుడు గర్వంతో నిలబడి ఉన్నాడు. ఈ సందర్భంలో కంసుడు తన సోదరిపై ఉన్న ప్రేమతో స్వయంగా రథాన్ని నడిపాడు. తన సోదరిని భద్రంగా వసుదేవుడి ఇంటికి చేర్చాలి అన్న పట్టుదలతో ఉన్నాడు. కానీ అతనికి తెలియదు ఈ ప్రయాణం అతని జీవితాన్ని మలుపు తిప్పబోతుందని. ఆకాశంలో మేఘాలు గర్జించాయి. ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. అదేంటంటే ఆకాశంలో ఆకాశవాణి ప్రకాశమయ్యి ఇలా చెప్పింది, హే కంస, నీ సోదరికి పుట్టబోయే 8వ సంతానంతో నీ అంతం. ఆయన నిన్ను వధం చేస్తాడు అని ఆకాశవాణి చెప్పింది. ఈ విషయం వినగానే కంసుడు కోపంతో రథాన్ని ఆపి అక్కడ నుంచి దిగి తన సోదరిని కోపంతో చూశాడు. క్షణం కూడా ఆలోచించకుండా దేవకిని చంపడానికి సిద్ధం అయ్యాడు. వెంటనే వసుదేవుడు కంసుడి పాదాలకు చేరి ప్రార్థన చేసి, నీ భయం నిజమే, కానీ మమ్మల్ని కరుణించు. మాకు పుట్టిన ప్రతి ఒక్క పిల్లవాన్ని నీకు అర్పణిస్తాను. దయచేసి దేవకిని వదిలేయి అని బతిమాలాడు. వసుదేవుడి మాటని నమ్మి దేవకిని వదిలేశాడు. కానీ తన రాక్షస తత్వంతో దేవకి వసుదేవులను జైల్లో బంధించాడు. దేవకి గర్భవాసంలో ఉన్నప్పుడు కంసుడు భయపడి ప్రతి పిల్లవాడిని పుట్టగానే చంపేయాలి అని నిర్ణయించాడు. అలాగే పుట్టిన ప్రతి సంతానాన్ని దేవకి చేతిలో నుంచి తీసుకొని వసుదేవుడు కంసునికి ఇచ్చాడు. ఇలా 6 సంతానుల ప్రాణం తీశాడు ఆ దుర్మార్గుడు. కానీ తన 7వ గర్భంలో ఉన్నది బలరాముడు. మహావిష్ణు తన శక్తితో బలరాముడిని గోకులంలో ఉన్న రోహిణి గర్భంలో ప్రవేశించేటట్టుగా చేశారు.
చివరిగా దేవకి 8వ గర్భంలో ఉండగా శ్రీ విష్ణు ప్రత్యక్షమయ్యి వసుదేవునికి ఇలా చెప్పారు: ఈ బిడ్డ సాధారణమైన బిడ్డ కాదు. నా దశావతారంలో ఒక ముఖ్యమైన అవతారం శ్రీకృష్ణుడు అవతారంలో ఆదిపురుషుడు అయిన విష్ణువుగా భూలోకానికి అడుగు పెట్టబోతున్నాను. కావున ఈ బిడ్డ జన్మించిన వెంటనే గోకులానికి చేర్చాలి. అక్కడ యశోదానందకుమార దంపతులకు మాయాశక్తి అయిన ఒక ఆడపిల్ల జన్మించింది. శ్రీకృష్ణుని యశోదా పక్కన ఉంచి మాయాశక్తిని మథురాకి తీసుకురా అని ఉత్తరించి విష్ణుమూర్తి మాయమైపోయారు. దేవకి వసుదేవులకు చాలా సంతోషంతో విష్ణుమూర్తికి ధన్యవాదాలు తెలిపారు. కొద్ది సమయంలో ఆ రాత్రి ఉరుము మెరుపులతో మేఘాలు కమ్మేశాయి. ఆ సంఘటనలో శ్రీకృష్ణుడు శంకు చక్రాలతో నల్లటి రంగుతో నవ్వుతూ అవతరించాడు. అప్పుడు ద్వారపాలకులందరూ జాడ నిద్రలోకి జారుకున్నారు. ఆ సమయంలో శరలో దివ్య ప్రకాశం వెలిగింది. అక్కడ దేవకి వసుదేవులను బంధించిన శర సంఖ్యలు ఆటోమేటిక్గా పడిపోయి జైల్ డోర్స్ స్వయంగా తెరిచాయి. కృష్ణుణ్ణి వసుదేవుడు తన తలపై మోసుకుంటూ మెల్లగా యమునా నది వద్ద సాగాడు. అప్పుడు యమునాదేవి నమస్కరిస్తూ దారి వదిలింది. నడుస్తుండగా పెద్ద తుఫాను మొదలైంది. కృష్ణుడు తడుచుపోకుండా ఆదిశేషుడు కృష్ణుని తలపై ఛత్రం కట్టడం మొదలుపెట్టాడు. చివరికి వసుదేవుడు గోకులానికి చేరుకున్నాడు. కృష్ణుని యశోద పక్కన ఉంచి యశోదాకు ప్రసవించిన ఆడపిల్లని తీసుకొని మథురాకి తిరిగి రావడం జరిగింది. వసుదేవుడు చెరసాలకు చేరుకోగానే గది ద్వారాలు ఎప్పుడులాగే మూసుకుపోయాయి. ద్వారపాలకులు మేలుకున్నారు. 8వ బిడ్డ పుట్టిన సంగతి ద్వారపాలకులు కంసునికి తెలియజేశారు. అది తెలిసిన వెంటనే కంసుడు చెరసాలకు చేరుకున్నాడు. ఎక్కడ నన్ను అంతం చేసేవాడు అని ఆవేశంతో అరిచాడు. అప్పుడు దేవకి తన అన్నకు ఇలా చెప్పింది: అన్నయ్య, బిడ్డ పుట్టింది, అది ఆడబిడ్డ. కానీ నీకు ఆకాశవాణి చెప్పింది ఏంటంటే నాకు పుట్టబోయే 8వ సంతానం బాలుడి చేతిలో నీ మృత్యువు. కాబట్టి ఈ పసిపిల్లని వదిలేయి అని కంసుణ్ణి బ్రతిమాలింది. కంసుడు తన మాట వినకుండా దేవకి నుండి తన బిడ్డను లాగి ఆ మాయాశక్తిని గోడ వైపు విసిరేశాడు. అప్పుడు ఒక వెలుగు ప్రత్యక్షమయ్యి ఆ బిడ్డ ఆకాశంలో ఎగిరి కంసుని శపించింది: ఒరే మూర్ఖుడా, నేను దుర్గాదేవిని. నీ శత్రువు ఈ లోకంలో ఎక్కడో ఉన్నాడు. ఎంత ప్రయత్నించినా అతన్ని నాశనం చేయడం నీ వల్ల కాదు. వాని చేతిలో నీ చావు. ఎవరెవరు చేసిన పాపాలు వాళ్ళు అనుభవించాల్సిందే. కానీ నువ్వు చేసింది మహాపాపం. 6 మంది పసిపిల్లవాళ్ళని దయాదాక్షణ లేకుండా క్రూరంగా చంపేశావు. నీకు విముక్తి అనేదే లేదు. కావున మృత్యానికి సిద్ధంగా ఉండు అని చెప్పి దుర్గాదేవి మాయమైంది. ఇప్పుడు కంసుని యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? ఏం చేయబోతాడు? ఇంకా 7వ గర్భంలో ఉన్న బలరాముడు రోహిణి గర్భంలో ఎందుకు ప్రవేశించాడు? అసలు ఈ రోహిణి అంటే ఎవరు? దీని వివరాలు రేపు ఎపిసోడ్ 2లో చూద్దాం. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు రీచ్ అవ్వాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఏదైనా వీడియోలో మిస్టేక్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలపండి. నేను మీ నందుశ్రీ, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నందిని స్టూడియో.